ఉచ్చిష్ట చాండాలి అంటే ఉచ్చిష్టం అంటే ఎంగిలి మామూలుగా తెలుగులో. ఇంగ్లీష్లో ఏంటి? లెఫ్ట్ ఓవర్ అంటే తినగా మిగిలింది, లేదా ఏదైనా సరే మిగిలినటువంటిది, వదిలివేయబడింది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ లోకంలో అందరికీ పంచగా మిగిలింది ఏదైతే ఉందో అదంతా నాకు ఇచ్చేయని అడుగుతున్నాం. ఎందుకంటే వ్యర్థాల నుంచి ఎక్కువగా సృష్టిస్తారు. ఇక్కడ ఏది వ్యర్థం అనేది లేదు అసలు. ఈవిడికే మాతంగీదేవి, ఈవిడికి నీల సరస్వతి అనే పేరు. అయితే వైదిక మార్గంలో ఈవిని రాజశ్యామలుగా, తాంత్రిక మార్గంలో ఉచ్చిష్ట మాతంగిగా పూజలు చేస్తారు. మనకున్నటువంటి అనేక రకాల వాక్కుల్లో వైఖరి వాక్కి ప్రధాన దేవత. ఈవిడిని ఆరాధన వలన వాక్శక్తి, వశీకరణం, అపారమైనటువంటి జ్ఞానం, సంపద ఇటువంటివి ఆ వ్యక్తికి వస్తాయి అన్నమాట. అయితే ఈ ఉచ్చిష్ట సాధన సాధారణ నియమాల కంటే కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఏంటయ్యా అంటే ఆవిడికి అశుచియే శుచి, ఉచ్చిష్టాన్నమే మృష్టాన్నం. అంటే ఈ భావన ఏం కలగ చేస్తుంది అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ ద్వంద్వాలు ఏంటంటే సృష్టిలో ఏది పనికిరాంది లేదు, ఏది అశుచి లేదు, అంతా శుచియే, అన్నీ పనికొచ్చేయే అనేటువంటి ద్వంద్వాలను తీసేసి అంతా ఒకటే అనే భావన కలగజేయడం. అయితే మరి వామ మార్గం అంటే ఏంటి? మరి వామ మార్గంలో కొలుస్తారు. వామం అంటే ఎడమ కాదు, శాక్తేయము, దాన్ని కౌళము అంటారు. ఇది అఘోర మార్గానికి దగ్గరగా ఉంటుంది. అఘోరం అంటే ఘోరము కానిది, అంతగా దాని ఎదురే కదా, అంటే భయం లేనిది, సురక్షితమైనది అని అర్థం. అయితే ఈవిడిని సరైనటువంటి గురువు మార్గదర్శకత్వంలో సరైన నియమాలు పాటించి ఈవిడిని కనుక ఉపాసన చేసినట్లయితే అత్యంత శీఘ్రంగా ఆవిడ అనుగ్రహం పొందవచ్చు అనేది ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి తప్ప ఒక చెబితే వచ్చేది కాదు. ఎందుకంటే అది మంత్రం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అది నేను చెప్పేదానికన్నా ఎవరెవరైతే మంత్రం తీసుకొని చేశారో వాళ్ళకి తెలుస్తుంది అనుభవంలో నేను చెప్పేది ఎంత మటుకి నిజం అనేది. శుభం భవతు.